సన్నబియ్యం పథకానికి మోదీ ఫోటో పెట్టాల్సిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బియ్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గొప్పగా చెప్పుకుంటోందన్నారు ఆయన. 1 కిలో బియ్యానికి కేంద్రం 40 రూపాయలు చెల్లిస్తోంది. సన్నబియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కిలోకు పడే భారం 10 రూపాయలు మాత్రమే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 56 లక్షల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఇలా మిల్లింగ్ కాంచెల్లి ట్రాన్స్పోర్టేషన్ కానీ, సుతిల్ పైసలు కానీ, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పైసలు కానీ అన్నిటికీ ఒక్కొక్క కిలోకు 40 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. 40 రూపాయల ఖర్చు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క కిలో. ప్రజలు ఆలోచించాలి, మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మీకు ఇచ్చే బియ్యం కేంద్రం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తలేదు. వాళ్ళ సన్న బియ్యం. వక్ఫ్ బిల్లు విషయంలో కూడా బండి సంజయ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బిల్లును ఓవైసీ అడ్డుకుంటే ఆగదు, త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుంది అన్నారు ఆయన. ఈ బిల్లును వ్యతిరేకించే పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అన్ని పార్టీల కోరిక మేరకు, అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు ఆ జేపీసీ అనేది దేశవ్యాప్తంగా పర్యటించింది. అందరి అభిప్రాయాలు తీసుకున్నది, ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక అనుగుణంగా రేపు పార్లమెంటుకు ఎప్పుడైనా ఆ బిల్లు రావచ్చు, ఆమోదం పొందడం ఖాయం.